హాయ్ మా. ఇది కూడా ఒక కామెంట్. ఆత్మగౌరవం అంటే ఆకారం కాదు మేడం, షోకులు చేసుకోవడం కాదు అని పెట్టారు. అంటే నేను రాధిక గారి మూవీస్ తాయి కలయివి గురించి చెప్పాను కదా. పాపం ఇది కూడా ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, మేడం మీరు ఖూనీ చేస్తున్నారు తమిళం అని చెప్పేసి. నాకు తమిళం ఒక ముక్క కూడా రాదు మా, ఏం చేయమంటారు. నిజంగా దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో కూడా తెలియదు నాకు. కాబట్టి తమిళం వాళ్ళు ఎవరు ఇది చూడరు కాబట్టి పర్లేదులేండి. చూసినా రాని భాషను ఏం చేస్తాం చెప్పండి, అవునా కాదా? కూనీ చేయలేదు, నాకు తెలియకనే అలా మాట్లాడాను. నాకు తమిళం చాలా ఇష్టం. మాది నెల్లూరు కదా, పక్కనే చెన్నై అన్నమాట. మా వాళ్ళు కూడా చెన్నైలో చాలామంది ఉంటారు. మా అత్తమ్మ వాళ్ళ పెద్దవాళ్ళు జోలార్పేటలో ఉండేవాళ్ళు అనమాట. సో మాకు మూలాలు మా వారి వైపు నుంచి తమిళనాడులోనే ఉన్నాయన్నమాట. సో ఆత్మగౌరవం నిజమే, ఆడవాళ్ళకి ఆత్మగౌరవం ఉండాలి. డ్రెస్సింగ్తో పని లేదు, ఎలా డ్రెస్ చేసుకున్నా ఆత్మగౌరవంతో ఉండొచ్చు. కానీ ఒకటి ఆలోచించండి, రెండిళ్ళు తీసుకుందాము. ఒక ఇంట్లో ఒక ఆవిడ ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి మంచిగా తనకున్నంతలో మంచి శారీ కట్టుకొని, కాటన్ శారీ అయినా కానీ ఫ్రెష్గా ఐరన్ చేసిన శారీ కట్టుకొని మంచిగా బొట్టు పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంది. ఇంకొక ఇంట్లో ఒక ఆవిడ ఒక నైటీ వేసుకునింది, స్నానం చేయలేదు, హడావిడిగా ఇంట్లో అరుచుకుంటూ ఇరుచుకుంటూ పని చేసుకుంటూ ఉంది. ఉదయం లేచి ఎవరిని చూస్తే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, ఎవరిని చూస్తే రెస్పెక్ట్ ఇస్తారు? మీరు అనొచ్చు, అంటే శారీ కట్టుకుంటే రెస్పెక్ట్ ఇస్తారా, నైటీ వేసుకుంటే రెస్పెక్ట్ ఇవ్వరా అనేసి. నేను అలా చెప్పడం లేదు మా. ఉదయాన్నే లేవడం అనేది అంటే మన మంచి లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. ఒక ఆవిడ ఉదయాన్నే అంటే 5 అని చెప్పిన 6 గంటలకు లేచింది అనుకుందాము, హడావిడి లేకుండా పనులు చేసుకుంటుంది. ఇంకొక ఆవిడ 7:30, 8 గంటలకు లేచింది అనుకుందాము, ఆవిడ ఎలాంటి పనులు చేసుకుంటుంది? నేను హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈవిడ సిస్టమాటిక్ వేలో పని చేసుకొని నీట్గా డ్రెస్అప్ అయ్యేసి అందరికీ మంచిగా టేబుల్ మీద పెట్టేసి ఎవరి క్యారియర్స్ వాళ్ళకి ఇచ్చేసి అన్నీ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వడంతో ఈమెకు ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇంకొక ఆవిడని ఏం చేస్తారు, పిల్లలు అరుస్తుంటారు, అమ్మ ఇంకొంచెం ముందు లేవకూడదా, ఏంటి మాకు ఇలా చేస్తున్నావు, హస్బెండ్ అరుస్తూ ఉంటాడు, ఇంత బద్ధకం ఏంటి, ఇంకొంచెం ముందు లేవచ్చు కదా, ఏంటి అవతారం ఏంటి, ఇలా అన్నమాట. నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఆత్మగౌరవం మనం తెచ్చుకోవాలి, ఎవరు ఇవ్వరు. మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి మనకు గౌరవం ఇస్తారు. ఆత్మగౌరవం అంటే ఎవరు నన్ను ఒక మాట అనకూడదు, నాకు పిచ్చి కోపం వస్తుంది, నేను ఎట్లా చేసినా కానీ గమ్మునుండాలి, ఇలా కాదు. మనం కరెక్ట్గా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందా, మనం సిస్టమాటిక్గా ఉండాలి. మనం ఎలా పడితే అలా ఉండేసి నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. రెస్పెక్ట్ అనేది మనం తెచ్చుకోవాలి, అవునా కాదా? డ్రెస్సింగ్ సెన్స్తో అది చాలా వస్తుంది మా, మీకు అర్థం కాదు అది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, డ్రెస్సింగ్ సెన్స్ని అంత ఈజీగా తీసేయకండి. నేను గ్లామరస్గా రెడీ అయి ఉండమని చెప్పడం లేదు, మనకున్నంతలో నీట్గా ఉండొచ్చు కదా, అవునా కాదా? ఎందుకంటే కొంతమంది డ్రెస్సింగ్ సెన్స్ లేకపోవడం వల్ల చాలా కామెంట్స్ వినాల్సి వస్తుంది. చాలామంది చాలా వెనకాల చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మనం ఆ ఛాన్స్ ఇవ్వాలి? కొంతమందిని చూస్తుంటామా, కర్మంతరాలు ఉంటాయి, అంటే శ్రాద్ధ కర్మలు అంటారు కదా, సంవత్సరీకాలు అంటారు కదా, లేదా 12th డే అట్లా 11th డే అట్లా చేస్తారు కదా కర్మకాండలు. అప్పుడు కలర్ఫుల్ శారీస్ కట్టుకొని పెద్ద పెద్ద జ్యువెలరీ వేసుకొని పెళ్ళికి వచ్చినట్టు వస్తారు. నేను తప్పు అంటం లేదు, అది కూడా ఒక ఫంక్షనే. ఇప్పుడు ఒక పెద్ద ఆయన వెళ్ళిపోయారు, 80-85 ఏళ్ళు ఆయన, అలా వచ్చినా పర్వాలేదు. ఒక యంగ్స్టర్ చనిపోయారు, 25 ఏళ్ల వాళ్ళు చనిపోయారు, అమ్మాయో అబ్బాయో, దానికి మనం రెడీ అయ్యి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? పెద్ద నగ వేసుకొని, ఒక జేడ్స్తో రూబీస్తో వేసుకొని కలర్ఫుల్ శారీ కట్టుకొని, పట్టు శారీ కట్టుకొని వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది? ఒక సినిమాకి పట్టు శారీ కట్టుకొని నగలు వేసుకొని వెళ్ళాం, ఎలా ఉంటుంది? అదే మీరు అంటే అది ఏమైనా కానీ కొంచెం బాధపడాల్సిన విషయమే కదా. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక లైట్ కలర్ శారీ, వైట్ బ్లాకే కాదు, ఏదైనా లైట్ కలర్ శారీ కట్టుకొని సింపుల్ జ్యువెలరీ వేసుకొని ఉంటే రెస్పెక్టబుల్గా ఉంటుంది, అవునా కాదా? మీరు ఒక జాబ్ కోసం అటెండ్ అవుతున్నారు ఇంటర్వ్యూకి, దగదగలాడే బట్టలు వేసుకొని వెళ్తారమ్మా?
దానికోసం సపరేట్గా ఫార్మల్ సూట్స్ ఉంటాయి అబ్బాయిలకి, అమ్మాయిలకైతే దానికోసంగా సపరేట్గా డ్రెస్సులు తీసుకుంటారు లేదా శారీ తీసుకుంటారు. మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి మీకు వాల్యూ పెరుగుతుంది. ఇది చాలామందికి తెలీదు, తెలిసినా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు అలా ఉండలేరు, వాళ్ళకి బద్ధకం, చేతవదు, లేదా మాకు డబ్బులు లేవు అంటారు. ఇది డబ్బులతో పని కాదు మా. 500 రూపాయల డ్రెస్తో కూడా మనం చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా కనిపించవచ్చు. 50,000 శారీ కట్టుకున్నా కానీ మనం ఇండీసెంట్గా కనిపించవచ్చు. కాబట్టి డ్రెస్సింగ్ సెన్స్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అవునా కాదా? ఒక పెళ్లి చూపులకు కూర్చుంది ఒక అమ్మాయి, ఇంట్రెస్ట్ లేనట్టు డల్ శారీ కట్టుకొని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా కూర్చుంటే వచ్చిన వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? నచ్చదు. అమ్మాయి ఎంత బాగున్నా కానీ మనం వస్తుంటే ఈ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదేంటి నా మీద అనుకుంటారు వాళ్ళు. ఇది అమ్మాయిలు ఆలోచిస్తారా? అమ్మాయిల మదర్స్ కూడా ఆలోచించండి. పెళ్లి చూపులు అంటే అది ఫార్మల్గానే ఉంటాయి. అంటే అంటారు నాకు పెళ్లి చూపులు కూర్చోవడం ఇష్టం లేదు. మరి ఎలా చూడాలి? ఒక హోటల్కి వెళ్తారు, అక్కడ మీరు అసలు ఫ్రీగా మాట్లాడుకోలేరు కదా. అక్కడికి వెళ్తే కూడా నీట్గానే డ్రెస్అప్ అయ్యే కదా వెళ్ళాలి. మీకు ఇంట్రెస్ట్ లేదు అంటేనే మీరు నీట్గా డ్రెస్అప్ అవ్వరు. ఇది అవతల వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. అలానే ఒక గుడికి వెళ్తూ ఉన్నాము, మోడర్న్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళాం కదా, మంచిగా ఏ శారీనో దుపటా ఉన్న డ్రెస్సో వేసుకొని వెళ్తాం కదా, షార్ట్స్ వేసుకొని అయితే వెళ్ళాం కదా. సో ఇలా డ్రెస్ సెన్స్ అనేది, బేసిక్ డ్రెస్ సెన్స్ అందరికీ తెలిసి ఉండాలమ్మా. దీనివల్ల ఏంటి అంటే నలుగురిలో మనం స్పెషల్గా కనిపిస్తాము, ప్లస్ ఆత్మగౌరవం పెరుగుతుంది. ఎలా అంటే మీరు ఎలా డ్రెస్ చేసుకొని ప్రజెంటబుల్గా ఉన్నారో దాన్ని బట్టే మీకు చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు. ఇది కాదనలేని సత్యం, తెలుసుకోండి. చాలామంది పిల్లలు ఎలా పడితే అలా ఉంటే ఏముంది, అది నా ఇష్టం అంటూ ఉంటారు. కొన్నే మీ ఇష్టం. మీరు సమాజంలో గుర్తింపు కావాలి, స్పెషల్గా కనిపించాలి అంటే డ్రెస్సింగ్ సెన్స్ వెరీ ఇంపార్టెంట్. మీ మాట తీరు వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా కూర్చుంటున్నారు, ఎలా నడుస్తున్నారు, మీరు ఎలా రెడీ అవుతున్నారు, మీ మేకప్ ఎలా ఉంది, మీ డ్రెస్ ఎలా ఉంది, మీ చేతులు ఎలా ఉన్నాయి, నెయిల్స్ ఎలా ఉన్నాయి, మీ పాదాలు ఎలా ఉన్నాయి, ఈ రోజుల్లో ఇవన్నీ చూస్తున్నారు. అలా అని మీరు గంటలు దీనికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కొంచెం ఇంట్రెస్ట్ పెడితే సరిపోతుంది. అంతేకాని ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు, ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళు ఎలా పడితే ఉండాల్సిన అవసరం లేదు. నీట్గా ఉండొచ్చు. నేను బాగానే చెప్పాను అనుకుంటాను. ఏమన్నా అటు ఇటుగా మాట్లాడనేమో తెలియదు నాకు. మీరే చెప్పాలి కామెంట్స్లో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.